Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe bread custard. బ్రెడ్స్తో ఇలా ఎప్పుడైనా కస్టర్డ్ని ట్రై చేశారా? అయితే సింపుల్గా రెడీ అయ్యే ఈ కస్టర్డ్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పిల్లలకు కేక్ తినాలనిపించినప్పుడు బేక్ చేసే పని లేకుండా అచ్చంగా కూల్ కేక్లా ఉండే బ్రెడ్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. మీరు బ్రెడ్ కస్టర్డ్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే లీటర్ పాలను కూడా తీసుకోవచ్చు. నేను చిక్కటి డైరీ పాలను తీసుకున్నాను. మీకు ఈ పాలు అందుబాటులో లేకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలను బౌల్లోకి పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలను హీట్ చేయండి. పాలు హీట్ అవుతూ ఉండగా మరొక పావు కప్పు వరకు పాలను తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేయండి. కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ జనరల్ స్టోర్లలో కానీ కిరాణా షాప్లలో కానీ అందుబాటులో ఉంటుంది. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ను 2 టేబుల్ స్పూన్ల వరకు పాలల్లోకి వేసుకొని పాలల్లో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయేలా బాగా కలుపుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని కార్న్ఫ్లోర్ పాలు కలిసేలా బాగా కలుపుకోండి. కార్న్ఫ్లోర్ని తీసుకున్నట్టయితే పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్, పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని పాలల్లోకి వేసుకొని పాలు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ పాలల్లో చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టండి. తర్వాత కస్టర్డ్ ప్రిపరేషన్ కోసం బ్రెడ్స్ని తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్స్ బ్రౌన్ పార్ట్ అంతా నీట్గా చాకుతో కట్ చేసేయండి. నేను 12 బ్రెడ్స్ వరకు నీట్గా ఎడ్జెస్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా రెడీ అయిన బ్రెడ్స్ని కూడా పక్కన పెట్టండి. పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకొని చక్కెర మొత్తం పాలల్లో పూర్తిగా కలిసేలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. చక్కెర క్వాంటిటీ మీరు తినే స్వీట్ని బట్టి కాస్త పెంచుకొని లేదా తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇలా పాలల్లో చక్కెర పూర్తిగా కలిసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను మరొకసారి బాగా కలిపి ఇలా మసులుతున్న పాలల్లోనికి యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే పాలను కలుపుతూ ఉండండి, లేదంటే పాలన్నీ ఉండలు కట్టేస్తూ ఉంటాయి. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కస్టర్డ్ పాలు మొత్తం మసులుతున్న పాలల్లో పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోండి. పాలు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత మరొక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ పాలను మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత మనం ముందుగా బ్రెడ్ని కట్ చేసినప్పుడు మిగిలిపోయిన గోల్డెన్ కలర్ బ్రెడ్ ముక్కలన్నింటినీ గ్రైండ్ చేసి తీసుకోండి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో బ్రెడ్ ముక్కలన్నింటినీ వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడి ఇలా వస్తే సరిపోతుంది. కస్టర్డ్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. అందులో ఒక్కో గరిట కస్టర్డ్ పాలను వేసుకుంటూ కస్టర్డ్ పాలు వేసిన తర్వాత ముందుగానే సైడ్లు కట్ చేసి తీసుకున్న బ్రెడ్ పీసెస్ను బౌల్లోకి సెట్ చేసుకోండి.
నేను 4 బ్రెడ్ పీసెస్ను సెట్ చేసుకున్నాను. మీరు బౌల్ వెడల్పును బట్టి బ్రెడ్స్ ముక్కలను నీట్గా సెట్ చేసుకోండి. ఇలా బ్రెడ్ మొత్తాన్ని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మరొక లేయర్గా కస్టర్డ్ పాలను పొయ్యండి. కస్టర్డ్ పాలు పోసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న బ్రెడ్ పొడిని కొద్ది కొద్దిగా బ్రెడ్ పై చల్లుకోండి. ఇలా బ్రెడ్ పొడిని వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను బాదాం, కాజు, పిస్తాను సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. ఇలా చాప్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను బ్రెడ్ ముక్కలపైకి వేసుకొని రెండో లేయర్గా మరో 4 బ్రెడ్ పీసెస్ని ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ పై పెట్టేయండి. తర్వాత కొద్దిగా కస్టర్డ్ పాలను, మరి కాస్త బ్రెడ్ పొడిని, డ్రై ఫ్రూట్స్ ముక్కలని యాడ్ చేసుకుంటూ మరో లేయర్గా బ్రెడ్ పీసెస్ను పెట్టేయండి. నేను కస్టర్డ్ను 3 లేయర్లుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక్కో లేయర్కు కొద్ది కొద్దిగా కస్టర్డ్ పాలను, బ్రెడ్ పొడిని, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం ద్వారా కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇదే విధంగా లేయర్ వైజ్గా బ్రెడ్ ముక్కలపై కస్టర్డ్ పాలను, కొద్ది కొద్దిగా బ్రెడ్ పొడిని, డ్రై ఫ్రూట్స్ను వేసుకుంటూ సెట్ చేసుకోండి. చివరి లేయర్గా మరో 4 బ్రెడ్ పీసెస్ను పెట్టండి. బ్రెడ్ పీసెస్ను పెట్టిన తర్వాత మిగిలి ఉన్న కస్టర్డ్ పాలన్నింటినీ ఇలా రెడీ అయిన బ్రెడ్ పీసెస్ పైకి వేసేయండి. కస్టర్డ్ పాలను వేసిన తర్వాత కాస్త బ్రెడ్ పొడి, సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ. ఇలా రెడీ అయిన బ్రెడ్ కస్టర్డ్ను 10 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. తర్వాత ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పావు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకున్నారంటే కస్టర్డ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది. సింపుల్గా టేస్టీగా బ్రెడ్ కస్టర్డ్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఇలా రెడీ అయిన బ్రెడ్ కస్టర్డ్ను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు సింపుల్గా రెడీ అయ్యే ఈ కస్టర్డ్ను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సాఫ్ట్ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ బ్రెడ్ కస్టర్డ్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.